హెట్రో పరిశ్రమ నుండి వెలువడుతున్న కాలుష్యం వల్ల సముద్రంలో మత్స్య సంపద నశిస్తుందని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. హెట్రో వలన ఇబ్బందులు పడుతూ 397 రోజుల నుండి చేస్తున్న మహాశాంతియుత ధర్నా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉప్మాక శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామిని జేడీ లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. లక్ష్మీనారాయణకు ఆలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు స్వాగతం పలికారు. ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మత్స్యకారుల ధర్నాలో మాట్లాడుతూ హెట్రో పరిశ్రమకు ఎన్జీటీ ఫైన్ విధించినా లెక్క చేయడం లేదని విమర్శించారు. మత్స్యకారులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు జేడీ లక్ష్మీనారాయణ. నేను గుర్తించి మీ దగ్గర తీసుకొచ్చాను. మీరు కూడా అడగకపోయినా సరే ఏంటి మత్స్యకారుల సమస్య చాలా ఇబ్బందులుగా ఉన్నారు సార్. ఇక్కడ అంటే ఇప్పుడే చెప్పారు మీకు కిడ్నీస్ ప్రాబ్లము లేదంటే ఏంటి యాక్చువల్గా మాకు గతంలో వలసపోయేవారు కూలీ కట్టాలి పూర్వం. అటువంటిది ప్రధానమైన కారణం భారతదేశానికి వచ్చే ఎక్స్పోర్ట్ నుంచి ఏవైతే డబ్బులు వస్తున్నాయో దానిలో ప్రధానంగా మీరందరూ చేస్తున్న కృషి, మీరు పడుతున్న వేట వల్ల అది వేరే దేశాలకు వెళ్ళి భారతదేశం యొక్క జీడిపి పెరగడానికి తోడ్పడుతుంది. కాబట్టి ఈ సమస్య అన్నది కేవలం ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదు, మొత్తం భారతదేశానికి సంబంధించిన సమస్య. అది నెంబర్ 1. రెండవది, ముఖ్యంగా విశాఖ వాసులు మత్స్యకారులకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారు. దానికి ప్రధానమైన కారణం భారత పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు, ముఖ్యంగా బంగ్లాదేశ్తో జరిగిన యుద్ధం